చలో మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా రియలీ థ్యాంక్స్ ఎ లాట్. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ జర్నీ మీ అందరు తెలుసు. లక్కీగా నాకు రావటం, మీ అందరు సపోర్ట్ చేయటం నిజంగా ఎన్నో జన్మలు చేసుకున్న సుకృతం అనుకోవాలి. యాక్చువల్గా వర్డ్స్ చాలా తక్కువ అన్ని మెన్షన్ చేయాలన్నా కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, బట్ సింపుల్గా క్రిస్ప్గా చెప్పాలి కాబట్టి నా జర్నీ మీరు అందరూ చూశారు. తెలిసినంతవరకు మీకు తెలుసు, తెలియంది ఇంకా నేను తెలియజేస్తాను. ఇప్పుడు నిదానంగా రాబోయే రోజు మీ అందరూ కూడా తెలుసుకుంటారు. అది ఇట్ వాజ్ షార్ట్ బట్ ఇట్ వాజ్ మెమరబుల్. చెప్పగా మీలో సామాన్యులు కావాలి అన్నప్పుడు మీలో ఒక్కడిగా నికార్సైన సామాన్యుడిగా వెళ్ళాం. మీకు చాలామంది తెలిసే ఉంటుంది. నో పిఆర్, నో కొలాబరేషన్స్, నథింగ్. నన్ను నాలా చూడాలి మీరు, దాన్ని బేస్ చేసుకుని జడ్జ్ చేయాలి. జడ్జి కన్నా కూడా ఒపీనియన్ క్రియేట్ చేసుకోవాలనుకున్నాను. చాలామంది జడ్జి కూడా చేశారు, రకరకాలు జరిగినాయి. అసలు జడ్జ్మెంట్ డే వచ్చినప్పుడు నేను జడ్జ్మెంట్ డే మీకు అర్థమైపోతుంది. ఇంకా వాట్ నెక్స్ట్ ఏం చెప్పాలి? హృదయమానం అని పిలవచ్చు, మీకు ఆల్రెడీ తెలుసు కదా. అగ్ని పరీక్షతో నా జర్నీ మొదలైంది. నిజంగానే అగ్ని పరీక్ష అంటాం కన్నా కూడా అది ఇక్కడ చూసారు కదా, హృదయమానం కదా. హరిత హరీష్ రావాలి కాబట్టి హరిత గారు కూడా వచ్చేసారు ఇక్కడికి. అగ్ని పరీక్షలో నన్ను చూశారు మీరు, హృదయమానవగా చూశారు, మాస్క్ మ్యాన్గా చూశారు, హరిత హరీషగా కూడా చూశారు. అన్నట్టు హరిత పక్కన ఉన్నారు. ఇంకేం చూడాలి? తర్వాత నా ఉన్న 4 వీక్స్ జర్నీ కూడా మీరు చూశారు. దట్ ఈస్ మీ. చెప్పే కదండి, వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. నాకు ఏమి పెద్ద ఛాలెంజెస్ కాదు. ఎందుకంటే నేను 100 kgs ఉన్నప్పుడు నా జర్నీ స్టార్ట్ చేశాను ఇక్కడ. జూలై 6th or 7th ఐ డోంట్ నో, నేను ఆడిషన్ క్లిప్ ఇవ్వడం జరిగింది. అంటే కొన్ని మనకు తెలియకుండా బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు కదా, అని ఒక పర్పస్ కోసం జరుగుతాయి. మనం మానవ మేధాశక్తికి అర్థం కాదు, ఓకే, ఊహ కదా మన అందదు అది. నా ఫ్రెండ్ ఒక అతను సర్వీస్ చేద్దామని మన తిరుపతికి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి నాకు కాల్ చేశారు, హరీష్ గారు ఇలాగా ఈసారి సామాన్యులకి ప్రవేశం ఉందంట, మీరు ట్రై చేయండి. ఎందుకంటే కొన్ని ఇయర్స్ నుంచి నన్ను చూస్తున్నారు కాబట్టి. నిజంగా బిగ్ బాస్కి ఫిట్ అయ్యే పర్సనాలిటీ, చాలా జెన్యున్గా ఉంటారు, మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, దేనికి భయపడరు, ముక్సూటిగా మాట్లాడతారు, రైట్ అయినా రాంగ్ అయినా. మేము చూసాం కదా. నాలో హ్యూమర్ కూడా చూశారు, హ్యామర్ యాంగిల్ కూడా చూశారు ఆయన. అయితే మీరు మోస్ట్లీ హ్యామర్ యాంగిలే చూశారు, థార్ హ్యామర్ లైటింగ్. హ్యూమర్ యాంగిల్ చూడాలి, తర్వాత మీరు క్వశ్చన్స్ అడిగిన డెఫినెట్గా కూడా చెప్పేస్తాను. సో నిజంగా వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండి తను నాకు కాల్ చేసి చెప్పడం జరిగింది. ఆ నీరాలు వెంకటేశ్వర స్వామికి ఇచ్చాను అనుకుంటాను. ఐఎమ్ నాట్ రిలీజియస్ పర్సన్, బట్ కొన్ని నేను నమ్ముతుంటా, అలా జరుగుతుందేమో, జరిగింది అది. సింపుల్. అయితే ముందు చాలామంది బయటకు వచ్చినాక నేను చూసా ట్రోల్, గుండంకులు అని అంటున్నారు. ఫైన్, ఆ వెంకటేశ్వర స్వామికి నీలాలు ఇచ్చాను కాబట్టి నన్ను అంటారా, వెంకటేశ్వర స్వామిని అంటారా, వాళ్ళకే వదిలేస్తున్న వాళ్ళ విచక్షణకి గుండంకులు అనిపిస్తారేమో. నెక్స్ట్ గుండె కూడా ఉన్న అంకుల్ నేను. UNCLE అంటాం కన్నా కూడా UNCOOL, అన్కూల్. ఎవరికి? ఫూల్స్కి అన్కూల్ని నేను, కూల్ పీపుల్కి కూల్ నేను, అంతే. చాలా సింపుల్. ఓకే. సో ఇప్పుడు మీరు ఇంకొకటి బాడీ షేమింగ్ అన్నారు కదా. నిజంగా అయితే 25 years బ్యాక్ అయితే నేను ఆ మనిషిని సోల్ షేవింగ్ చేయగలను. 2 సెకండ్లో గుండె చేయించుకోండి, నాకు 1 సెకండ్ పడుతుంది ఎదుటి తిరిగి కౌంటర్ ఇవ్వటం. నాకు అది పెద్ద డీల్ బ్రేకర్ కాదు. కానీ ఏంటంటే ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్ అని నమ్ముతున్నాను కాబట్టి, ప్రతి మనిషి ప్రాణం విలువైందే కాబట్టి ఆ బాడీ షేమింగ్లో సోల్ షేమింగ్ చేయడం మానేసే. ఒకనప్పుడు సెకండ్స్లో వేసేవాడిని కౌంటర్, ఇప్పుడు వేయట్లేదు. సో మాట్లాడే వాళ్ళకి ఫస్ట్ చెప్పేద్దాం అనుకున్నా, చెప్పేసి అయిపోయింది. ఇప్పుడు నన్ను మాస్క్ మ్యాన్ అనుకుంటారా, హృదయమానం అనుకుంటారా, హరిత హరీష్ అనుకుంటారా అనేది యువర్ కాల్. దాట్స్ ఇట్. ఓకే. చప్పలు కొట్టారనుకున్నారు, రియల్లీ థ్యాంక్ యూ. అయ్యో నేను కుటుంబం వాళ్ళకు రావరే. చలో రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్